నమస్తే, మీరు వింటున్నారు టచ్ లైఫ్ వారి టాల్ రేడియో మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నేను సీతానంద వైద్యం గారితో మాట్లాడబోతున్నా. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ప్రతి ఒక్కరి బోల్డ్ కన్ఫ్యూజన్. మన యూట్యూబ్ గానీ మన వాట్సాప్ గానీ చాలా ఇన్ఫర్మేషన్ తో మనల్ని బంబార్డ్ చేస్తున్నాయి. సో ఏది కరెక్ట్ అనేది మనకు తెలియట్లేదు. చాలా సార్లు మనం ఏం చేస్తాం అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ని ఫాలో అవుతున్నాం అండ్ ఇబ్బందులు కూడా పడుతున్నాం. సో అందుకని ఒకసారి సీత గారితో, బికాస్ ఆవిడ వెల్నెస్ కోచ్ అండ్ గుడ్ ఫుడ్ అని ఒక ఆరోగ్యానికి సంబంధించి మంచి ఆహారం ఎలా తీసుకోవాలని ఒక పుస్తకం కూడా రాశారు. సో సీత గారి అనుభవం నుంచి మనకేం చెప్తారు? సీత గారు, యాజ్ ఎ వెల్నెస్ కోచ్, మేము మా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మమ్మల్ని గైడ్ చేస్తారా? తప్పకుండా. ప్రత్యేకంగా మనం ఈ సమయంలో ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. వెన్ ఐ సే హెల్తీ ఫుడ్ ఏంటంటే మనం ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తినాలి. అండ్ ఆల్కలైజింగ్ ఫుడ్ అంటారు. ఆల్కలైన్ అండ్ యాసిడ్ రెండు రకంగా ఫుడ్స్ ఉన్నాయి. సో రా ఫుడ్స్ లో ఆల్కలైనిటీ ఎక్కువ ఉంటది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో ఎక్కువ ఆల్కలైన్ ఉంటది. అండ్ ఈ ఆల్కలైనిటీ మనకు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇమ్యూనిటీ మనకు కోవిడ్ రాదు అని. సో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే కోవిడ్ వస్తే కూడా మనం తొందరగా రికవర్ అవుతాము, అలాంటి మాటలు చెప్తున్నాం. సో ఇది ఇమ్యూనిటీ అనేది ఓవర్ నైట్ రాదు, కానీ మనం తింటునే ఆహారం బట్టి మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో ఇఫ్ వి ఈట్ టూ మచ్ అసిడిక్ ఫుడ్, ఇమ్యూనిటీ అనేది పాడైపోతుంది. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ probiotics in our body, that is good bacteria. ఆ గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో సోల్జర్స్ లాగా పనిచేస్తాయి. సో బ్యాడ్ అటాక్ వచ్చేటప్పుడు బాడీలో ఈ గుడ్ సోల్జర్స్ మన బాడీని కాపాడడానికి ఫైటింగ్ చేస్తారు. సో ఈ గుడ్ సోల్జర్స్ ని మనం పెంచుకోవాలి. దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రోబయోటిక్స్. అండ్ వెన్ ద బాడీ ఇస్ ఇన్ అన్ యాసిడిక్ ఎన్వైరన్మెంట్, ఈ గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతాయి. They cannot nourish, they cannot grow in a acidic environment. That is number one. So you need to eat alkalizing foods. And రెండోది, లేట్ గా పడుకోవడం, లేట్ గా తినడం. దిస్ ఆల్సో అఫెక్ట్స్ అవర్ డైజెషన్, ఇట్ అఫెక్ట్స్ అవర్ గట్ హెల్త్. సో గట్ అనేది, ద డైజెస్ట్ సిస్టమ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫిజికల్ హెల్త్, ఈవెన్ అవర్ మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కూడా. ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్. So food is very paramount. Of course, having certain herbs like ginger, turmeric, ivanni manchidi. But ఇప్పుడు నేను ఇది జింజర్ మాత్రం తింటాను కానీ మిగిలింది అన్ని చెడ్డ పదార్థాలు, జంక్ ఫుడ్ తింటాను అంటే దట్ జింజర్ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. సో ఇట్ షుడ్ బి అన్ ఓవరాల్ గుడ్ హెల్తీ డయట్. సో ఒక రెండు విషయం నేను ఇంక్లూడ్ చేసుకుంటాను, మిగిలింది అన్ని మామూలుగానే నేను రాంగ్ ఫుడ్స్ తింటాను కానీ దిస్ విల్ బూస్ట్ మై ఇమ్యూనిటీ అంటే అది అవ్వదు. ఇట్ ఇస్ అ రాంగ్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ హెల్త్. సో ఫుడ్ ఈస్ దై మెడిసిన్. మన ఆహారం ఔషధం. బట్ ఇఫ్ యూ ఈట్ ఇట్ ఇన్ ద రైట్ టైమ్, ఇన్ ద రైట్ క్వాంటిటీ అండ్ ద రైట్ ఇంగ్రీడియంట్స్, దీస్ ఆర్ ఆల్ 3 things that are important. ఓకే. సో ఇప్పుడు అందరూ కూడా ఈ అల్లం వాడాలి అండ్ పసుపు వాడాలి అనగానే చాలా ఎక్కువగా వీటన్నిటిని ఫుడ్ లో చేర్చుకోవటం. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంతే తీసుకోవాలి, అదర్వైజ్ అది మెడిసిన్ కూడా విషయం లాగా మారుతుంది అంటారు కదా. సో అది మనకి హెల్ప్ చేయటం చాలా ఎక్కువగా వాడటం మొదలు పెడుతున్నారు. ఎస్, జింజర్ అనేది వాడవచ్చు, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. టర్మరిక్ అనేది చాలా తక్కువ మాత్రలోనే మనం వాడాలి. ఎప్పుడు మన ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఒక పించ్ టర్మరిక్ అంటాము, చాలా ఒక చిటిక అంటాము. సో వి యూజ్ వెరీ లిటిల్ ఆఫ్ టర్మరిక్ బికాస్ ఎక్సెసివ్ టర్మరిక్ కెన్ మేక్ యూ అనీమిక్. సో ఇట్ విల్ lead to iron deficiency that many people don't know. And one more thing is, if you want your body to absorb the turmeric, a curcumin ane padartham undi turmeric lo, adi body absorb cheyali ante danto paatu manam koncham pepper ni kalsi vaadali. ఒట్టి టర్మరిక్ తో మనం అది అబ్సార్ప్షన్ రాదు. ఇంకా ఒకటి, లిటిల్ బిట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్, నాట్ ఇలా రిఫైన్డ్ ఆయిల్ అట్లా కాదు, కానీ కోల్డ్ ప్రెస్డ్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్యాట్, అది కూడా కలిసి టర్మరిక్ వాడితే అది మన బాడీలో అబ్జార్బ్ అవుతుంది. అందుకే ఆ కాలంలో నూనెలో పసుపు కలిపి ఒంటి మీద పూసుకుంటారు లేడీ.
because it is a fat soluble element that will only then it will get absorbed in the body. So mana shariramlo kuda we can inni dwaralu unnai. There is pores, tiny pores. Skin is one of the largest organ and andaru దాంట్లో ఏదైనా వాడతారు, కానీ పసుపు దాంట్లో నుంచి కూడా మన లోపల శరీరంలో వెళ్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ టు సే దట్ ఓకే నేను పసుపు పూసుకున్నాను నాకు ఇమ్యూనిటీ వచ్చింది అట్లా. నేను రాంగ్ మెసేజ్ ఇక్కడ, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు wrong message. I already spoke that immunity, it's a long process. Overnight ga emi okka padarthamto immunity raadandi. It is a lifestyle. And also ఇంకా ఒకటి చెప్పాలి, మనం చాలా స్ట్రెస్ తీసుకుంటాం, దాని వల్ల కూడా ఇమ్యూనిటీ పాడవుతుంది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ గెట్ స్ట్రెస్డ్, ఇట్ ఈస్ వెరీ కామన్ నాలెడ్జ్ దట్ కడుపు తిరుగుతుంది అన్నమాట చెప్తాం కదా, కళ్ళు తిరుగుతుంది, తల తిరుగుతుంది, లేకపోతే గుండె పట పట అని అవుతుంది, ఎక్కువ హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది. So all these will lead to a shift in the hormonal level in the body, in certain acidic levels in the body. Kadupu tirugutundante there is something happening biologically in the biochemical level, there is a change happening. So the physical body and emotional body are not two different bodies. Ivanni manam kalise okati manam. So emotionally manam affect avute kuda mana absorption levels, మన డైజెషన్ లెవెల్స్ ఇవన్నీ అఫెక్ట్ అవుతాయి. సో ఇమోషనలీ ఆల్సో వీ షుడ్ టేక్ కేర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అనవసరంగా 100 మాటలు విని కంగారు పడి, ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ నోబడి కెన్ సే దట్ 100% ఇది చేస్తే కోవిడ్ రాదు ఆర్ 100% ఇది చేస్తే కోవిడ్ నుంచి బయటకు వస్తాము అని నోబడి హ్యాస్ పరిపూర్ణ నాలెడ్జ్ ఎవరికి లేదు ప్రస్తుతం. Because this is a kind of a virus that is still a puzzle, it is a mystery to the whole world. So manam anavasramga rakarakal maatalu vinni we should not get influenced and labam ledu. వెరీ బేసిక్ థింగ్స్ అందరికీ అర్థమైపోయింది. ఇది కంటేజియస్, సోషల్ డిస్టెన్స్ చేసుకోవాలి, మనం మంచి ఆహారం తీసుకుంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఇదన్నీ బేసిక్ థింగ్స్ మనకు తెలుసు. సో ఈ నాలెడ్జ్ తో వీ విల్ జస్ట్ లీడ్ అవర్ లైవ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లిసనింగ్ టు టూ మచ్ ఇన్ఫర్మేషన్. I think this is the better way to be as a common man. This is the only way to deal with this. పర్ఫెక్ట్ సీత గారు. సో మనం మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎప్పుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెప్తూనే ఉంటారు. సో వాటిని ఇప్పుడైనా మనం సీరియస్ గా తీసుకుని పాటించాల్సిన సమయం ఇది. అండ్ ఇంకా మీ అనుభవంలోంచి ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఐసోలేషన్ లో ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? వాళ్ళకి ఏదైనా ఒక డైట్ చెప్తారా? సో ఇప్పుడు కోవిడ్ అఫెక్ట్ అయిన వాళ్ళు సింపుల్ ఈజీ టు డైజెస్ట్ తీసుకోవాలి. అండ్ also, in my understanding as a wellness coach, you should give a lot of gap between meals. Paina tinakoddu endukante digestion, we need to give a rest for it. And also always remember that bacteria thrive on food. Bad bacteria, they thrive on food. So if you feed too much, then obviously the infection will not go. Like in traditional medical practices, fasting is one of the ways to detox and to cleanse the body. That is one thing. But at this moment, I don't want to say something that is so, but it is simple that you shouldn't overfeed anybody, just because they are sick. Ekwa food iste valka healthy ga aipotaru anna mata adi tappu. And they should have simple, easy to digest food, especially when the lung is affected. Whatever you eat, the stomach, the diaphragm is touching the lungs. So when you eat heavily, it will go and press the lungs. So again, breathing becomes very difficult. So light foods, soups, warm soups, and with fresh vegetables, not canned or preservatives lekunda, as less chemicals as possible in your food, because again chemicals will kill the good bacteria in the body. Chemicals wala mana good soldiers అని చెప్పానే అలాంటి బ్యాక్టీరియా వాళ్ళు నష్టమైపోతాయి. సో అందుకోసం గుడ్ కెమికల్ ఫ్రీ ఫుడ్, simple as much as possible, and include herbs like ginger, pepper and turmeric. These are all good for us. And also things like tamlapak. Ivanni em chestante, they are decongestants and many of them are anti-inflammatory.
సో ఇవి రెండు ఇప్పుడు మన ట్రెడిషనల్ మెడిసిన్ లో చూసారంటే జలుబుకు జీర్ణంకు రెండుకు కలిసే మెడిసిన్ ఇస్తారు. సో జింజర్ అనేది జలుబుకు మంచిది అంటారు, జీర్ణంకు మంచిది అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ ఇఫ్ యూ సీ దే విల్ బి డీకంజెస్టెంట్ యాజ్ వెల్ as anti-inflammatory and digestive. So they all go hand in hand. So tamlapaku, tulsi, ginger, pasupu, miryalu, these are all good. Cinnamon is also a good herb. So a small amount of this every day, and manam taagutne manaku ardham avutundi, am I feeling comfortable or is it too much? So aa matramke ivanni vadukovali. Chala ekkuva kuda don't overdo all this. That will also lead to acidity and feeling a little uncomfortable. So all these are good things to have. Just simple warm water when you have a throat pain, and including a little bit of salt and turmeric and pepper. These will kill throat infections. Like I said, I am not here to give a medical remedy, but these are just things that will give you comfort and a little bit of rest. మన డైజెషన్ ఎక్కువ ఇబ్బంది పెట్టుకున్నా ఉన్నప్పుడు మనం కొంచెం లంగ్స్ కూడా కొంచెం యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సీత గారు, ఇప్పుడు జనరేషన్ పిల్లలు యాక్చువల్ గా వాళ్ళకి ఒక మెసేజ్ అండి. బికాస్ ఇప్పటి వరకు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు పడుకునే టైం అవ్వచ్చు, మీరు అన్నట్టు వాళ్ళు లేవటం, వాళ్ళు తినటం అండ్ బాడీకి ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఇదేది కూడా ఒక రిథంలో లేదు ఇప్పటి వరకు. బికాస్ వాళ్ళందరికీ ఇట్స్ ఓకే అనుకుంటారు. కానీ బట్ ఇప్పుడు కరోనా అనేది ఈ ఇయర్ గానీ నెక్స్ట్ ఇయర్ గానీ వెళ్ళిపోతుందా అంటే లేదు, మనం దానికి అలవాటు పడాల్సిందే, అది మనతో పాటు లైఫ్ ఉంటుంది, మనతో పాటు ఉండే అవకాశం ఉంది అని మనకి సైంటిస్టులు కూడా చెప్తున్నారు. సో మన లైఫ్ స్టైలే మారాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దాంతో ఫైట్ చేయాలంటే. సో వాట్ యు సే టు దెం, లైక్ వాళ్ళు ఏంటి అడ్వైజ్ ఇస్తారు మీరు? సో ఇన్ని రోజులు అందరూ అనుకున్నారు చిన్న వయసులో నాకు ఏమి రాదు అని. అన్ఫార్చునేట్లీ ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా ఇట్ హెస్ అఫెక్టెడ్ సో మెనీ యంగ్స్టర్స్, విచ్ ఇస్ వెరీ వెరీ సాడ్. Nothing is worse than youngsters, getting affected or even losing their lives, or even they're not healthy. Even that is such a sad state. So this is a humble request to all youngsters to please protect yourself and take care. You are the future of this society and you need to be healthy. చిన్న పిల్లలు మంచిగా ఆరోగ్యంగా లేదంటే ఈ వరల్డ్ లో ఏమి జరగదు. So it's very very important that youngsters understand this, and there is no two ways to stay healthy than to maintain good timings and to eat healthy food and to exercise. These three things that are very very important. Number one, the kind of food you eat. Number two, the exercise that you do and to stay fit. And number three, the timings that you maintain. Time అనేది చాలా మందిలో, ఎస్పెషలీ యంగ్స్టర్స్, దే డోంట్ హ్యావ్ మచ్ రెఫరెన్స్ ఆర్ రెస్పెక్ట్ ఫర్ టైమ్ మెయింటెనెన్స్. బట్ వెన్ యూ ఈట్ అట్ ద రాంగ్ టైమ్, సన్సెట్ తర్వాత చాలా లేట్ గా తింటే మనకు అరగడానికి ఆ శక్తి లేదు శరీరంలో. ద డైజెషన్ ఇట్ యాక్చువల్లీ మ్యాచెస్ ద సన్స్ సైకిల్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఈట్ ఎర్లీ, నాట్ వెరీ లేట్ ఇన్ ద నైట్, అండ్ టు వేక్ అప్ ఎర్లీ and to go along with the sun. This is a very important thing because time is as important as the ingredient. Em tintunaru enta mukyamo eppudu tintunaru ani kuda mukyame. So I request all youngsters to maintain some semblance of a decent time sense during the day. Ee time ku tinadam, ee time ku padukudam, pani cheyadam, like whole night when you are awake, obviously your digestion is affected, even your hormones are affected. Melatonin అనేది మన నిద్రకు సంబంధించిన హార్మోన్. So when melatonin production gets affected, it also affects your mood. Serotonin అనేది happiness hormone అంటారు, అది కూడా affect అవుతుంది. So these are all interconnected, and when you get depressed and when you get emotionally upset, obviously that is going to affect your digestion. We already discussed about it. So this is a chain reaction. It is not as if idi matram nenu chestanu arogyangam, idanni kalisi cheyali. Time ku padukodam, manchi ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఈ మూడు కలిసి వస్తేనే మనకు ఆరోగ్యం అనేది మనకు వస్తుంది. అండ్ ఫర్ యంగ్స్టర్స్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఇప్పుడు నేను పార్ట్ చేసుకుంటాను, ఓకే 35 years తర్వాత అప్పుడు నేను చూసుకుంటాను, అట్లా కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యావ్ టు lay a good foundation in our body for good health, and this
second wave of corona is a wake up call to all youngsters to please take care of your health. డబ్బులు ఉండి ఏం లాభం లేదు ఆరోగ్యం లేకపోతే. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇది అండ్ వాళ్ళకి ఫ్యూచర్, మీరు అన్నట్టు చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తే కనుక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అండ్ హెల్తీ ఫ్యూచర్ ఉంటుంది యాక్చువల్ గా. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ ఈ నాలెడ్జ్ తో డెఫినెట్ గా చాలా మంది వాళ్ళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. I wish to thank Touch a Life Foundation for bringing the right information to the public and also to spread ways of how we can contribute. Thank you so much, Touch a Life Foundation. Namaste. థ్యాంక్ యూ సీత గారు. డియర్ లిజనర్, మంచి ఆహారం, మంచి లైఫ్ స్టైల్ అనే విధానం అనేది మనల్ని ఎలాంటి వైరస్ నుంచైనా కాపాడుతుందని చెప్తున్నారు సీత గారు. సో ఇప్పుడైనా మన ఆహారం విషయంలో, మన ఆరోగ్యం విషయంలో, అలాగే మన జీవన విధానం విషయంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం, కొంచెం శ్రద్ధ పెడదాం అండ్ ఆరోగ్యంగా అవుదాం.